మహాత్మా బసవేశ్వర భారతీయ తత్వవేత్త, కవి, లింగాయత సామాజిక సంస్కర్త అని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు కొనియాడారు. భావితరాలకు మహాత్మా బసవేశ్వర జీవితం ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇటువంటి మహనీయుల గురించి తమ పిల్లలకు తెలిపి వారికి చైతన్యం కల్పించేలా చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు మాట్లాడుతూ, భారతీయ తత్వవేత్త, కవి, లింగాయత సామాజిక సంస్కర్త అని ఆయన శివుణ్ణి కేంద్రంగా చేసుకుని భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, కళ్యాణి చాణక్యులు కలచూరి వంశాల పాలన కాలంలో జీవించారని, బసవేశ్వర తన కవిత్వం ద్వారా సామాజిక చైతన్యాన్ని వ్యాప్తి చేశారని, లింగభేదం, సామాజిక వివక్ష, మూఢనమ్మకాలు మరియు ఆచారాలను తిరస్కరించారని అన్నారు. భావితరాలకు మహాత్మా బసవేశ్వర జీవితం ఆదర్శనీయమని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇటువంటి మహనీయుల గురించి తమ పిల్లలకు తెలిపి వారికి చైతన్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ జి సృజన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణ, ప్రభాకర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ హరీష్, బయాలజిస్ట్ కామేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా బసవేశ్వర మరియు బసవన్నగా కూడా ప్రసిద్ధి చెందిన వారు భారతమైన శివుడిని కేంద్రంగా తీసుకున్న భక్తి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. బసవేశ్వరుడు కళ్యాణి చాళుక్యులు మరియు కలచూరి వంశాల పాలనలో జీవించారు. ఈ రెండు వంశాల కాలంలో ఆయన కార్యకలాపాలు కొనసాగిన కర్ణాటకలో రాజు ప్రజలకు పాలనలో ఆయన ప్రభావం అత్యంతంగా ఉంది. అందరికీ మూఢనమ్మకాలు కొంతమందికి బాగా ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. నమ్మకం వచ్చినా మూఢనమ్మకం, అటువంటి మూఢనమ్మకాలను వ్యతిరేకంగా ఈయన ప్రచారం చేశారు, విజయం సాధించారు. తర్వాత ఈ మూఢనమ్మకాలను వదిలిపెట్టండి దాని మీద కొన్ని సంస్కృతాలు అటువంటి ఏంటంటే దాని ద్వారాగా సంఘానికి ఎదగవలసిన మంచి జరిగిందని ఈ రోజున ఆయన ఒకసారి గుర్తు పెట్టుకుని ఆయన ఒకసారి మనం స్మరిస్తూ ఆయన జన్మదినాన్ని జరుపుకుంది. ఈయన రచించిన బసవరాజు ఎవరు రగలే బసవ జీవితంలో అందుబాటులో ఉన్న తొలి రచనగా భావించబడుతుంది. అలాగే పాల్కుని సోమనాథ రచించిన 13వ శతాబ్దం ఈయన బసవ రచనలు వచ్చిన సాహిత్యంగా ప్రసిద్ధి చెందారు. ఆయన భక్తి భాండార, భక్తి సంపదను సంరక్షించేవాడని కూడా పిలుస్తారు. అంటే ఇటువంటి వారి యొక్క జీవిత చరిత్రని అప్పుడప్పుడు మన భావితరాలకు మన పిల్లలకి అందరికీ ఒకసారి ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన తెలుగు ప్రజల సేవల కోసం ఆయన పదవిని వదులుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడని నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమరావతి రాష్ట్రానికి గుండెకాయ వంటిదని, దాని అభివృద్ధి ద్వారా విజయవాడ కూడా మరింత పురోగమిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 48వ డివిజన్ చిట్టి నగర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య నాగుల్ మీరా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన విజనరీ అని కొనియాడారు. గతంలో ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తెలుగు ప్రజల సేవ కోసం ఆ పదవిని వదులుకున్న గొప్ప నాయకుడని గుర్తు చేశారు. ఆయన హయాంలో ఏర్పాటు చేసిన విద్యా సంస్థల వల్లే నేడు తెలుగువారు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. 33,000 ఎకరాల రైతుల త్యాగంతో నిర్మితమవుతున్న అమరావతి రాష్ట్రానికి గుండెకాయ వంటిదని అన్నారు. దాని అభివృద్ధి ద్వారా విజయవాడ కూడా మరింత పురోగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మరిన్ని ఏళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షించారు.
నిర్వాహకులు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ నాగుల మీర రాక తమకు ఉత్సాహాన్ని ఇచ్చిందని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను 48వ డివిజన్లో పేరాబత్తుల రమణ నేతృత్వంలో చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి డివిజన్ అధ్యక్షుడు జోగేశ్వరరావు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళొక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా నా తెలుగు రాష్ట్రానికి, నా తెలుగు ప్రజలకి సేవ చేయాలని తృణప్రాయంగా వదిలేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను నిర్ణయించినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఆయన అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు ప్రపంచ నలుమూలల్లో తెలుగువారు నిరసన వ్యక్తం చేశారంటే దానికి కారణం మన తెలుగు బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చదువుతున్నటువంటి నేపథ్యంలో మన బిడ్డలు మన దగ్గర చదవాలని చెప్పి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటి ద్వారాగా విద్యను అభ్యసించినటువంటి ఎంతోమంది తెలుగు బిడ్డలు ఇవాళ ప్రపంచ నలుమూలల ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దానివల్ల భారతదేశానికి ఆర్థిక సంపద కూడా వస్తూ ఉంది. అటువంటి గొప్ప నాయకుడు ఇవాళ అమరావతి చట్టభద్రత విషయంలో పార్లమెంటులో చర్చ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని కొనియాడారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది, అమరావతిని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం సంపూర్ణంగా ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో ముందుకు వెళ్తుందని మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం మన తెలుగు చరిత్రలో మరుపు రాని దినం. ఖచ్చితంగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అమరావతి ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దబడుతుంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుద్ది. తద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి. అన్ని రకాలుగా రాజధాని అనేది ఒక గుండెకాయ లాంటిది రాష్ట్రానికి. ఆ గుండెను ఆగిపోయేటట్టు గతంలో జగన్ చేస్తే ఇవాళ ఆ గుండె కొట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు రాజధాని చట్టభద్రత వచ్చింది. అటువంటి గొప్ప నాయకుడి నాయకత్వంలో మేమందరం పనిచేయటం గర్విస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్నయ్య నాగుల మీరా గారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అట్లాగే కేశినేని శివనాథ్ చిన్ని గారు, అట్లాగే మా అన్నయ్య నాగుల మీరా గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. దీనికి మా యొక్క కమిటీ 48వ డివిజన్ కమిటీ మొత్తం కూడాను మీ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసాం. అట్లాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఏంటి మాట తప్పడు, మడమ తిప్పని మనిషి. మరి ఇవాళ మాట ప్రకారంగా ఆయన మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం కానీ, మరి పింఛన్లు ఇవ్వడం కానీ, అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు చేయటం. మరి మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలకి విజనుల మనిషి. దక్షిణ భారతదేశంలో కృష్ణా నది తీరాన ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గగుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించి దేవస్థానాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూతన మాస్టర్ ప్లాన్లో కేవలం కొండ దిగువ ప్రాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, దీంతో పాటుగా దుర్గగుడి వద్ద పైనున్న కొండను తొలగించి దుర్గగుడి వద్ద సమాంతరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కలుగు చేస్తే
దుర్గగుడి మరింతగా శోభాయమానంగా విరాజిల్లుతోందని ఆకుల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. దాదాపు 320 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ అభివృద్ధి పనులకు అదనంగా ఈ పనులను కూడా అభివృద్ధి చేస్తే భక్తులకు దేవస్థానానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడం మన అందరి ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. కొండ విస్తీర్ణంతో పోలిస్తే ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం చాలా తక్కువని వివరించారు. ఇంద్రకీలాద్రిని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని ఆలయ సమాంతర రేఖలో కొండ భాగాన్ని చదును చేయడం ద్వారా కొత్త ప్రాంగణాలను సృష్టించవచ్చునని పేర్కొన్నారు. భక్తుల వసతి, అన్నదాన సౌకర్యాలు మెరుగుపరచవచ్చునని తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నదాన భవనం లాగే ఇక్కడ కూడా కొండను తొలిచిన ప్రదేశంలో ఒక భారీ అన్నప్రసాద భవనాన్ని నిర్మించవచ్చునన్నారు. ఆధునిక వంటశాలలు, ఒకేసారి 1000 మంది కూర్చునే డైనింగ్ హాల్స్ ఇందులో ఏర్పాటు చేయవచ్చునని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపైనే విశ్రాంతి తీసుకునేలా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా క్లిఫ్ సైడ్ కాటేజీలు లేదా డెర్మిటరీలు నిర్మించవచ్చునని వివరించారు. కొండ కింద లేదా కొండ లోపల భాగాన్ని ఉపయోగించుకుని భారీ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయవచ్చునని, దీనివల్ల ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గుతుందని ఆకుల శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే కొండ దిగువన ప్రాంతంలో వాహనాల రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలా కాకుండా కొండపై ప్రాంతాన్ని సమతలంగా అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన వివరించారు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పేలా శాశ్వత ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించి అక్కడ నిత్యం శాస్త్రీయ నృత్యాలు, వేద పఠనం మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించవచ్చునని అన్నారు. భక్తులకు ప్రశాంతతనిచ్చేలా నక్షత్రవనం లేదా దుర్గవనం పేరుతో పూల తోటలు మరియు ఆయుర్వేద వనాలను పెంచవచ్చునని పేర్కొన్నారు. అలాగే దివ్య కారిడార్ రూపేణ కృష్ణా నది స్నాన ఘాట్ల నుండి కొండపై ఉన్న అమ్మవారి గర్భాలయం వరకు ఒకే కారిడార్గా అభివృద్ధి చేయాలని, కొండను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు రద్దీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం లభిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం కేవలం ఒక దేవాలయంగానే కాకుండా భారతదేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని తెలుగుదేశం యువనేత గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ఆయన పుట్టినరోజును నగరంలో అన్ని డివిజన్లో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఆయన విజనరీ వల్లనే రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 3వ డివిజన్ పరిధిలోని రామచంద్ర నగర్లో గత టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వైద్యులు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. అవసరాన్ని బట్టి కళ్లజోళ్లను అందజేస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, యువనేత గద్దె క్రాంతి కుమార్తో కలిసి ప్రారంభించారు. ప్రజలను కలుసుకుని నేత్ర వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువనేత గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం ప్రజలందరికీ పండుగ వంటిదని అన్నారు. అందుకే నియోజకవర్గంలో అన్ని డివిజన్లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు విజనరీ వల్లనే ప్రజలు ఎన్నో మెరుగైన సదుపాయాలతో జీవనం సాగించగలుగుతున్నారని అన్నారు. ఐటీ రంగాన్ని పరిచయం చేసి హైదరాబాద్ను అభివృద్ధి పరిచారని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు కృషి చేశారని అన్నారు. అమరావతి సృష్టికర్తగా రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని వివరించారు. 76 ఏళ్ల వయసులో అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది తెలుగు ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్న మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ప్రతి డివిజన్లోనూ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ఒక వేడుకలాగా జరుపుకుంటూ ఈరోజు 3వ డివిజన్లో ప్రజలకి ఫ్రీ ఐ క్యాంప్ ద్వారా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందులో మన ప్రజా రాజధాని అమరావతి సృష్టికర్త,
అలాగే హైటెక్ సిటీ నిర్మాత, అలాగే ఐటీ రంగాన్ని మన భారతదేశాన్ని గ్లోబల్ మ్యాప్లో పెట్టినటువంటి విజనరీ నాయకుడు, అలాగే డ్వాక్రా సంఘాల రూపశిల్పి, అలాగే పేద ప్రజల కడుపు నింపుతూ చక్కగా పట్టెడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల రూపకర్త అయిన మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే నిజంగా మళ్ళీ 365 రోజులు పడుతుంది. అలాంటి ఆయన ఈ 76 ఏళ్ల వయసులో కూడా అహర్నిశలు మన తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉండటం ఒక విషయం. అలాగే మనం కూడా ఆయనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, ఆయన మరెన్నో పుట్టినరోజులు ఇలా 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతో అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. 26 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన సోషల్ ఉపాధ్యాయులు డీడీకే రంగమణి సేవలు అపూర్వమని ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. 26 సంవత్సరాలుగా సోషల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన రంగమణి పదవి విరమణ కార్యక్రమం ఆ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు కోశాధికారి అన్నం రామకృష్ణారావు, డాక్టర్ గోళ్ల బాబా విజయ్ కుమార్తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రకాల అంశాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానంలోనూ విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడం సంతోషకరమన్నారు. ఉపాధ్యాయుల నిబద్ధత, ప్రణాళికతో టీం వర్క్తోనే హిందూ హైస్కూల్ దినదిన ప్రవర్తమానం చెందుతుందని అన్నారు. అనంతరం రంగమణి దంపతులను కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాసు, హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ వంగల నారాయణరావు, హిందూ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, జె ఆనంద్ కుమార్, వి అరుణకుమారి, కృష్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాలను నడిపించారు. వంటోను శ్రీ కన్యకా పరమేశ్వర యూనివర్సిటీ వెంకటరత్నం హిందూ హై స్కూల్, కొత్తపేట, విజయవాడ వంటోను. ఈ రోజున సోషల్ స్టడీస్ శ్రీ దాలిపోయిన రంగమణి గారు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆమె 26 సంవత్సరాల నుండి ఈ స్కూల్లో పనిచేస్తుంది. ఆమె వచ్చిన విషయం కానీ వెళ్ళిన విషయం కానీ ఎవ్వరికీ తెలియనట్లుగా అంత డిసిప్లైన్గా మెయింటైన్ చేస్తూ విద్యార్థులకి 100% మార్కులు వచ్చేటట్లు, ఉత్తీర్ణులు అయ్యేటట్లు ఈ 26 ఏళ్లలో ఎన్ని 100% వచ్చినాయో ఆలోచించుకోండి. కానీ ఈ స్కూల్లో అలాంటి టీచర్స్ పనిచేయటం మా అందరికీ కూడా గర్వించదగిన విషయం. ఇది 119 సంవత్సరాల సంస్థ, సుమారు 120 సంవత్సరాల సంస్థ. దీంట్లో మొత్తం 9 కేబిఎన్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఎంఎస్ఆర్, చిట్టూరు పబ్లిక్ స్కూలు, జక్కంపూడి డోగుపతి ఉపేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇలా హాస్టల్స్, అన్ని ఫెసిలిటీస్ తోటి కూడుకొని ఉన్నది. దీనిలో ఎల్కేజీ నుండి స్టార్ట్ అయితే పీజీ దాకా కూడా చదువుకునే అవకాశం ఉన్నది. ఇది వన్ టౌన్కే గర్వకారణం. ఇంతటి మహత్తరమైన విద్యాబోధన అందించే సంస్థ మరొకటి లేదని గర్వంగా చెప్పుకుంటున్నాం. కన్యకా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్ విజయవాడ 1 స్థాపించిన 1906. ఒక సేవా దృక్పథంతో ఉన్న సామాజికంగా విద్యాబోధనతో అందరినీ ఉత్తేజితులు చేయాలనే సదుద్దేశంతో ఏర్పడిన సంస్థ ఇది. ఈరోజు ఈ సంస్థతో సమానమైన ఓల్డ్ సంస్థ మా ఒక విద్యారంగంలోనే కాదు ఏ రంగంలోనైనా లైవ్లో ఉన్న సంస్థ ఇది ఒకటే. అలాగే ఇలాంటి సంస్థలో మాకున్న విద్యా సంస్థలు 8 రకాలు ఉన్నాయండి. ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, కేబిఎన్ కాలేజీ ఉంది, కేబిఎన్ షైన్ ఉంది, చిట్టూరి హై స్కూల్ అని చెప్పి గాంధీనగరంలో ఉంది. అలాగే రీసెంట్గా 4 రోజుల క్రితం గృహప్రవేశం చేసిన డోగుపర్తి ఉపేంద్ర స్కూల్ ఉంది.
అలాగే సల్వాది మల్లికార్జునరావు గారి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఇన్ని సంస్థల్లోనూ దాదాపుగా 650 నుంచి 700 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. దాదాపు 13,000 మంది విద్యార్థులు దీంట్లో విద్యాబోధన జరుగుతుంది. ఏ రకమైన లాభాపేక్ష లేకుండా సేవయే పరమోద్యంగా చేస్తున్న ఈ సంస్థలో ఈనాడు 26 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకొని దాలిబోయిన కనక రంగమణి గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో మేము అందరం ఇక్కడ వచ్చాము. ఆమె చాలా ఓర్పుగా, నిబద్ధతగా, సోషల్లో చాలా ఉత్తేజితంగా విద్యార్థులందరినీ ఉత్తేజం చేసి అందరినీ ముందుకు తీసుకెళ్ళిన ఆమె ఈరోజు రిటైర్ కావటం అంటే మా అందరికి ఒక రకంగా ఆమె సంతోషకరమైన, బాధాకరం. ఎందుకంటే అలాంటి డివోటెడ్ టీచర్స్ ఈ సంస్థలో బయటికి వెళ్తుందంటే మాకు చాలా బాధగా ఉంది. కానీ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం 60 సంవత్సరాలు రిటైర్మెంట్ కావాలి కాదు వెళ్తున్నారు. కానీ ఇవాళ మానసికంగా, శారీరకంగా రిటైర్మెంట్ అయినా సరే మానసికంగా వారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. వారు ఏ రకంగా సేవలు కావాలన్నా మా అందిస్తానికి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా అలాంటి టీచర్స్ ఇంకా ముందు రావాలని, మా సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చంద్రబాబు నాయుడు ఎదిగిన తీరు యువతకు ఆదర్శనీయమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మాధవ్ కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చిట్టినగర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువత కోసం 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అమరావతి రూపశిల్పిగా చంద్రబాబు చేస్తున్న కృషి ప్రజలందరి మన్ననలు పొందుతోందని, రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో మరిన్ని మంచి మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా చిట్టినగర్ సెంటర్ వద్ద 48వ డివిజన్ వద్ద ఈరోజు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన పల్లెటూరు నుండి గ్లోబల్ వరకు ఎదిగిన తీరు చూస్తుంటే యువతకు ఆదర్శనం. రానున్న రోజుల్లో యువత ఆయన ఆదర్శంగా తీసుకొని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ కూడా బాబు గారు యువతకు ముందుబాటు వేస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల దశగా తీసుకెళ్తున్నారని, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా ప్రజలకి ఆదరణ పొందుతూ మరొకసారి ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారని, అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందున టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఆయన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొంతమంది చిల్లరి రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు అమరావతి అభివృద్ధిని తట్టుకోలేక మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి మీద అవాక్కు చౌకలు పేలుతున్నారు. మీకు మళ్ళీ తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. వైసీపీని ఎవరు కూడా మేము రోడ్ల మీద తిరగనేమో. ఏ రోజు కూడా ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. మీరు మాట్లాడి ఆపపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రపంచంలో మేధావులో ఒక మేధావు అయినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మనిషికి ఇంకా ఆవుసిని ఇంకా ఎక్కువిచ్చి ప్రజలకు మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరావతి అతని సంకల్పం అది పూర్తి చేయాలని కోరుకుంటూ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలని, రేపటిలోగా జీతాలు చెల్లించని పక్షంలో పని బంద్ చేపడతామని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు, నగర ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా హెచ్చరించారు. పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పార్క్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, నిత్యావసరాలను చెల్లించుకోవాలంటే జీతాల మీద ఆధారపడి జీవించే పారిశుద్ధ్య కార్మికులు సకాలంలో జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీస వేతనం అమలు చేయకుండానే అరాకొరా జీతాలతో పనిచేస్తున్న వీరికి ఇవ్వవలసిన జీతాలు కూడా సక్రమంగా చెల్లించకపోతే ఎలా జీవించగలరో ఆలోచన చేయాలని కోరారు. అనంతరం యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి
బుద్దే రాజే మాట్లాడుతూ 5 నిమిషాల సమయం లేట్ అయినా ఆ రోజు విధుల్లోకి తీసుకుని నిబంధనలతో పనులు చేయించుకుంటున్నారని, కానీ జీతాలు మాత్రం సక్రమంగా చెల్లించడం లేదని విమర్శించారు. 20వ తారీఖున వచ్చినా ఇంకా నెల జీతం రాకపోవడంతో కార్మికులు అప్పులు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవ అధ్యక్షులు జక్కీ జేమ్స్, కోశాధికారి తుపాకుల నాగేశ్వరరావు ప్రసంగిస్తూ రేపటిలోగా జీతాలు చెల్లించని పక్షంలో పని బంద్ పాటించాల్సి వస్తోందని హెచ్చరించారు. వాళ్ళు ఫీజులు కట్టుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదిగో అదిగో 2 రోజుల్లో ఇస్తారు, 3 రోజులు ఇస్తారని చెప్తారు. ఇప్పటి వరకు వేయలేదు. గత శనివారం సాయంత్రం కల్లా జీతాలు పడిపోతాయి అన్నారు, ఇప్పటి వరకు పడలేదు. కాబట్టి మేము అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఈరోజు సర్కిల్ 1 కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తక్షణమే అధికారులు మరి కార్మికులైనటువంటి కష్టాలని గుర్తించాలా. మరి వాళ్ళ కడుపులు కూడా మరి వాళ్ళకి కూడా ఆకలేస్తుంది, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయని గుర్తించి 20వ తారీఖు వరకు కూడా ఇట్లాగ జీతాలని రోజుల తరబడి పెండింగ్ పెట్టకుండా 1-2 తారీఖుల్లో జీతాలు వచ్చేలాగా చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మరి ఇంటద్దె కట్టపోతే ఇంట్లో ఊరుకోరు, కరెంటు బిల్లు కట్టపోతే మరి ఫీజులు లాక్కెళ్ళిపోతారు. ఏది కూడా కట్టలేని పరిస్థితి. వీటన్నింటి కట్టాలని మరి కార్మికులు 10,000, 20,000 రూపాయలు మరి వచ్చే జీతాన్ని మరి ఎవరి దగ్గర వడ్డీలకు తెచ్చుకొని అప్పుల పాలైపోతా ఉన్నారు. ఇది కేవలం కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. తక్షణమే వీరందరికీ జీతాలు ఇవ్వాలి. ఈ సాయంత్రం లోపు మరి కార్మికులందరికీ కూడా జీతాలు ఇవ్వకపోతే మరి పని బంద్ చేసి అయినా కానీ మరి జీతాలు సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏఐటీసీగా మన మున్సిపల్ అధికారులని, విజయవాడ నగరపాలక అధికారులని డిమాండ్ చేస్తాం. 4 రోజుల క్రితమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి జీతభత్యాలు చెల్లించడానికి ఎంపటే బిల్లులు చెల్లించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఈ ఒక్క మున్సిపల్ రంగంలోనే కాదు, మెడికల్ రంగంలో కూడా 2-3 నెలల నుంచి జీతాలు రావాలి. అన్ని రంగాల్లో అవుట్సోర్స్ కార్మికులకి ఒక ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి, వాళ్ళ శాలరీస్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వట్లేదు. వీళ్ళేం పెద్ద 1,50,000 జీతాలు తీసుకునే వాళ్ళు కాదు, చాలా చిన్న ఉద్యోగస్తులు. వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి శాఖరేంటో మరి అందరికీ తెలుసు. ఇప్పటికైనా గవర్నమెంట్ కలగజేసుకొని మరి ఇమీడియట్గా వీళ్ళకి జీతాలు ఇప్పించాలని, జీతాలు త్వరగా జీతాలు ఇవ్వకపోతే మా కమిటీ ఏదైతే ఇక్కడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఎప్పుడు కూడా మరి నగర ఏఐటీసీ నుంచి వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాము. ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా అయినా సరే, ఎందుకంటే వాళ్ళు మరి జీతాలు ఇవ్వక బయట వడ్డీలు తెచ్చి వాళ్ళు సాలిన జీతాలతో నానా ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోడ్డు మీదకి వచ్చి వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత ఎండలో మరి ఉద్యమం చేస్తున్నారు. అందుకని మీ ద్వారా మేము గవర్నమెంట్కి కానీ ఇక మున్సిపల్ ఆఫీసర్లకు తెలియజేసేది ఏంటంటే వీళ్ళకి త్వరగా జీతాలు ఇవ్వండి. వాళ్ళ కష్టపడి జీతాలే తప్ప ఇవి ఊరకనే ఇచ్చే కాదు. కాబట్టి కనీసం ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఎప్పుడో అయింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం చేసి మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.